విజయవాడ కస్టోడియల్ డెత్ పై సంచలన ఆరోపణలు. అసలు విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది? విజయవాడ కస్టోడియల్ డెత్ పై మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎర్రబుక్కు అమలు జరగడం వల్ల పోలీస్ యంత్రాంగం ఎంతగా గాడి తప్పిందో చెప్పడానికి ఇటీవల జరిగిన లాకప్ డెత్ సంఘటననే ఒక నిదర్శనమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు ఒక తప్పు చేయమంటే అధికారులు 100 తప్పులు చేస్తున్నారని ఇష్టానుసారం ప్రవర్తించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఎర్రబుక్కు పరిపాలన తప్ప రాజ్యాంగపరమైనటువంటి పౌరుల హక్కులు అమలు కావడం లేదని పేర్ని నాని అన్నారు. సాయి కృష్ణ అనే యువకుడిని చంపేసి కాల్చేసి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా పోలీసులు ఇష్టానుసారం వ్యవహరించారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అసలు పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజులు ఏమయ్యాయి? ఒకవేళ చంపేసి శ్మశానానికి మృతదేహాన్ని తరలించే సమయంలో దారి పొడవునా ఉండే సీసీ కెమెరాలను పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించవచ్చు కదా. అసలు లోపం ఎవరిలో ఉంది? పోలీసుల్లో లోపం లేదా? చిత్తశుద్ధి ఉంటే పోలీసులు దారి వెంబడి పోలీస్ స్టేషన్ నుంచి శ్మశాన వాటికకు వెళ్లే దారి వెంబడి ఉన్న సీసీటీవీలను సేకరించవచ్చు కదా. ఎందుకు సేకరించడం లేదు? ఇక్కడే అసలు నిందితుల భాగోతం బట్టబయలు అవుతుందని పోలీసులు ఈ యాంగిల్లో విచారణ చేపట్టడం లేదు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి చట్టాన్ని నడిపే వారే చట్ట వ్యతిరేక పనులు చేసి హత్యలు చేసి శవాలను కాల్చేసి ఇష్టానుసారం వ్యవహరించిన ఈ తీరు దేశవ్యాప్తంగా ఒక సంచలన విషయంగా నమోదైందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మే 6వ తేదీన తన తల్లి గాదె విజయలక్ష్మి గారు సాయి కృష్ణను లాకప్ లో చూశానని, లాకప్ లో ఉన్న సాయి కృష్ణ ఒంటిపై తీవ్ర గాయాలు కావడం తనను ఎంతో కలిచివేసిందని సాయి కృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి గారు మీడియాతో అన్నారు. దాని తర్వాత పోలీసులు హంతకుణ్ణి ఎక్కడికో తరలించి ఒక ప్రైవేట్ హోటల్లో నిర్బంధించి అసలే 2 ఎఫ్ఐఆర్లు అసలు సాయి కృష్ణను అక్రమంగా అరెస్టు చేసిన వెంటనే 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన నిందితుడిని అసలు పోలీసులు అన్ని రోజులు చిత్రహింసలు పెట్టడానికి హక్కు ఎవరిచ్చారు? పోలీసులకు కొట్టే హక్కు ఉందా? నేరం చేసిన వారు ఎవరైనా గానీ ఎంతటి పెద్ద నేరస్తుడైనా పోలీసులు లాకప్ లో కొట్టే హక్కు లేదు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటంటే పోలీసులు లాకప్ లో కొట్టడమే కాకుండా విజయవాడ పట్టణంలోని ప్రైవేటు లాడ్జీలో ఒక రూమ్ తీసుకొని మరి అక్కడ పోలీసులు ఒక లాడ్జీ రూమ్ లో నిందితుడిని బాధితుడిని ఇష్టానుసారంగా కొట్టి చిత్రహింసలు పెట్టి ఎంతవరకు కొట్టారంటే చివరకు సాయి కృష్ణ కిడ్నీలు పగిలిపోయేంత వరకుగా, అంటే సాయి కృష్ణ శరీరంలో ఉన్న అవయవాలు పగిలిపోయే విధంగా పగిలిపోయేంతగా పోలీసులు చితకబాదారంటే చిత్రహింసలు పెట్టారంటే ఈ సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసులకు ఇంటెన్షన్ మోటివ్ ఏదో ఉంది. సాధారణంగా పోలీసులు నిందితుల విషయంలో ఇంత క్రూరంగా వ్యవహరించారు. ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి 3rd డిగ్రీ ప్రయోగించి లాకప్ లో కొట్టడమే కాకుండా ఒక ప్రైవేట్ రూమ్ లో తీసుకెళ్లి ఒక ప్రైవేట్ లాడ్జీలో ఇంత ఘోరంగా కొట్టి క్షోభ గురి చేశారంటే ఈ సాయి కృష్ణ సామాన్య వ్యక్తి కాదు. అసలు సాయి కృష్ణ సామాన్య వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేయలేదు. దీని వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. భూములకు సంబంధించిన కోట్ల వ్యవహారాలు, అధికార పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులకు సాయి కృష్ణ లొంగకుండా తగ్గేదేలే నేనేంటో చూస్తా అన్నట్టు వ్యవహరించడంతో కన్నెర చేసిన అధికార పార్టీ నాయకులు పోలీసుల సహాయం తీసుకొని సాయి కృష్ణను మార్కాపురంలో ఉండే సాయి కృష్ణను పట్టుకొని వచ్చి ఈరోజు కొట్టి హింసించి అధికార పార్టీ నాయకులకు లొంగే విధంగా మార్చే క్రమంలో సాయి కృష్ణను చివరాఖరుకు చంపేసేంత వరకు పోయారు. చంపేసిన తర్వాత శవాన్ని బస్టాండ్ కు తీసుకెళ్లి బస్టాండ్ లో నుంచి ఒక శ్మశాన వాటికకు అనాథ శవం కింద పంపించేసి శవం లేకుండా చేసి ఈరోజు మళ్ళీ సిఐ నాగరాజు ఒక్కరినే బాధితునిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో కూడా ఎఫ్ఐఆర్ లోపభూయిష్టంగా నమోదు చేసి ఇష్టానుసారం చట్టంతో ఆడుకునే విధంగా పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు హోం మంత్రి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అసలు గుండా రాజ్యం నడుస్తున్నట్టు కాదా అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ సంఘటన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు స్పందించారు? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బాధితులు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు అండగా బాసటగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు సాయి కృష్ణ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి భరోసా వాళ్లకు ఖచ్చితంగా తోడు
తోడు ఉంటామని చెప్పి వాళ్ళకు కావాల్సినటువంటి లీగల్ సర్వీస్ ఇవ్వడానికి తదితర కార్యక్రమాలు మొదలు పెట్టగానే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడి వెంటనే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. స్వయంగా బాధితుల తల్లితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భయపెట్టారో, మాట్లాడారో, భరోసా ఇచ్చారో, ఏమిచ్చారో ఎవరికి తెలియదు. కానీ గాది విజయలక్ష్మి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడంతో వ్యవహారము ముఖ్యమంత్రి గారి మీద తనకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందని స్టేట్మెంట్ ఇవ్వడంతో అసలు వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు గారు ఒక కులిక్కి తెచ్చారని ఆలోచన సామాన్య ప్రజల్లో కలుగుతోందని పేర్ని నాని గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంతవరకు ఇలాంటి దుర్ఘటనలు చాలా జరిగాయి. అలాగే సాక్ష్యాధారాలు కూడా చాలా మాయమయ్యాయి. ఎందుకంటే ఎన్నికల సమయంలోనే దాదాపు అది వేరే విషయము, కానీ మనం ప్రస్తావించక తప్పదు. ఎందుకంటే టీవీ ఫుటేజీలు మాయం కావడం, తర్వాత ఓటర్స్ ప్యాడ్స్ మాయం కావడం, ఇవన్నీ చాలా వ్యవహారాల్లో ఆయన అందవేసిన చెయ్యి అధికారులతో ఆయన జరిపి ఏం తెలియనట్లు బ్రహ్మాండంగా ఆయన నటిస్తాడనమాట. అదే చందంగా గతంలో కూడా చాలా చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలతో ఆయన మాస్టర్ మైండ్ తో ఈ కేసు కూడా సిట్టు అనే అధికారుల బృందాన్ని బేసిక్ విచారణ పేరుతో సాక్ష్యాధారాలను పూర్తిగా అమాయం చేసే దిశగా ప్రయత్నం చేశారు అని మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం మనం గమనించినట్లయితే పేర్ని నాని గారు చెప్పున్న విషయానికి ఆడ జరుగుతున్న సంఘటనలకు బేరీజు వేస్తుంటే ప్రతిపక్షం ఆరోపించిన ఆరోపణలో నిజముందనే ఆలోచన ఈ రోజు కలుగుతోంది. సీసీటీవీ ఫుటేజులు అన్ని చోట్ల, అసలు సీసీటీవీ ఫుటేజులు పోలీస్ స్టేషన్ లో ఒక గంటో అరగంటో ఏదో ఒక సమయంలో కొంత సమయం వరకు పని చేయలేదంటే అది ఓకే, మనం టెక్నికల్ గా ఏదైనా సమస్య ఉండి అది పని చేయలేదని మనం ఆలోచన చేసుకోవచ్చు, నిర్ణయం ఓకే అనుకోవచ్చు. కానీ అసలు ఒక నెల పని చేయలేదంటే, ఒక వారంటీ పని చేయలేదంటే రెండో విషయం. పోలీస్ స్టేషన్ లోంచి ఖచ్చితంగా సర్వర్ ఏసీపీ గారి ఆఫీస్ కు ఉంటుంది. ఏసీపీ గారి ఆఫీస్ లో కూడా సీసీటీవీ సర్వర్ పనిచేయలేదంటే అసలు గూడుపుటాన్ని ఏందో అర్థం కావడం లేదా? ఇప్పుడు అసలు సీసీటీవీ ఇన్ని రోజులు పనిచేయకుండా పోలీసులు ఒకరే బాధ్యత కాదు. దీంట్లో ఐఏఎస్లు, కలెక్టర్లు, జేసీలు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, మెజిస్ట్రేట్, ఇంత చాలా వ్యవహారం ఉంది. ఇంత మంది నిర్లక్ష్యం దీంట్లో కొట్టొస్తుంది, కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పోలీస్ స్టేషన్ లో సీసీటీవీల పరిరక్షణ, సీసీటీవీల ద్వారా పౌరుల హక్కులు తదితర అంశాలు ఏం జరగడంలే. అసలు పౌరుల మీద ఇటువంటి పోలీసు యాక్షన్ ఏదన్నా నమోదైతే గన దానికి ఇంకా దిక్కు ముక్కు లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా జరగచ్చు. నువ్వు పౌరులు తీసిపోతే ఇంకా వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు అనే భయాందోళన ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కలిగే పరిస్థితి ఈ సంఘటన తెచ్చింది అని మాజీ మంత్రి పేర్ని నాని గారు అంటారు. ప్రతిపక్షం ఓడేకొస్తుంది ఈ వ్యవహారం మీద. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అమ్మో ఆంధ్ర పోలీసులా అని దేశం మొత్తం భయపడే పరిస్థితికి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏంది నిజంగా నిందితులు చట్ట వ్యతిరేక పనులు చేసిన వాళ్ళు అయ్యి చట్టానికి కాపాడడానికి, చట్టాన్ని అమలు పరచడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఎవరేం మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గ్రేట్ అంటారు, చంద్రబాబు నాయుడు జై కొడతారు. కానీ ఇక్కడ కిటుకేందంటే, అసలు సమస్య ఏందంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల ఆర్థిక లావాదేవీల విషయంలో చంద్రబాబు నాయుడు గారు వారికి ఆర్థికంగా మేలు చేయడానికి, వాళ్ళు లెక్క కొట్టడానికి ఒక నిందితుడిని పోలీస్ స్టేషన్ లో ఉంచాల్సి 24 గంటలు కోర్టుకు హాజరుపరచాల్సిన వ్యక్తిని తీసుకుపోయి ఒక ప్రైవేట్ లాడ్జీలో కొట్టి 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 పోలీసులు లాస్ట్ కు చంపేసి శ్మశానాన్ని తీసుకెళ్లి బూడిద చేసేసినారు. అంటే ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఆ నిందితులను రక్షిస్తారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో, రెడ్ బుక్ పరిపాలన ఎలా ఉందో, శాంతి భద్రతలు ఏమవుతున్నాయో, ఈ రాష్ట్రంలో పౌరులకు కావాల్సిన హక్కులు ఏ విధంగా పరిరక్షించబడుతున్నాయో, ఈ రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ ఒకసారి పునరాలోచన చేయాల్సిన, సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ఆరోపణ చేస్తున్నారు. ఇంకా ఏమన్నారు ఆయన మాటల్లోనే పూర్తిగా వినండి, పూర్తి వీడియోను చూడండి. ఇంకా ఆయన కొన్ని క్లూ పాయింట్స్, చాలా కీలకమైన అంశాలన్నిటినీ ప్రస్తావించడం జరిగింది. ఆ అంశాలన్నిటినీ ఒక్కసారి వినండి. మీరు కూడా లాజికల్ గా ఆలోచన చేయమని వీక్షకులందరికీ మనవి చేసుకుంటున్నాం. ఇవాళ విజయవాడ నగర పోలీసుల యొక్క తీరుతో అసలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎర్ర బుక్కు పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచం కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. వాళ్ళ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా పిలువబడుతున్నటువంటి విజయవాడ మహానగరంలో నడిబొడ్డులో ఒక పోలీస్ స్టేషన్ లో ఒక మనిషిని మర్డర్ చేసి, పోలీస్ స్టేషన్ లోనే మర్డర్ చేసి బూడిద చేస్తే అడిగేటువంటి అధికారి గాని ఒక్క అధికారి గాని
ఉన్నాడంటే ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఒక్కరు అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వారే చూస్తారు. డీజీపీ గారు వారు బెజవాడలో కాపుతూ ఉంటారు. ఎవరు ఒక్కరంటే ఒక్కరు కూడా పుచ్చుకోపోవడం. మే 6వ తారీఖున పోలీసులు వచ్చి ఈ రోజు లాకప్ డెత్ కి కస్టోడియల్ డెత్ కి గురైనటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో మృతుడు సాయికృష్ణ గారి యొక్క తల్లి గారైన గాదే విజయలక్ష్మి గారు మే 6వ తారీఖు నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో రిమాండ్ రిపోర్ట్ ప్రకారం వారి తల్లి ఉటంకించినట్టుగా చెప్తున్నటువంటి మే 6వ తారీఖున పోలీస్ స్టేషన్ లో వారి అబ్బాయిని ఏ స్థితిలో చూశారో ఆ స్థితిలో చూసి ఆవిడ ఆ రోజు ఆవిడ ప్రారంభించినటువంటి రోదన జూన్ 19వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని ఓదార్చడానికి లేదా ఆవిడ్ని ఏం జరిగిందో విచారించడానికి గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తే గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కస్టోడియల్ డెత్ కి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన పరిపాలన. ఇంతకంటే విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు ఇవాళ. ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ ఏలుబడిలో మీరు లా అండ్ ఆర్డర్ మంత్రిగా లా అండ్ ఆర్డర్ మీరు చూసుకుంటూ మీ పరిపాలన మీరు మంత్రిగా ఉన్న శాఖలో మీ అజమాయిషీలో ఉంటది ఆ శాఖ. మీ దగ్గర ఒక పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ డెత్ చేయటమే కాకుండా శవాన్ని కూడా మాయం చేసి శవం ఏమైందో కూడా ఇంతవరకు పోలీసు చెప్పలేని స్థితిలో మీ ఐజీ గారు చెప్పలేరు, మీ ఇద్దరు ఎస్పీలు చెప్పలేరు, మీ అడిషనల్ ఎస్పీ ఎడ్మిన్ గారు చెప్పలేరు, మీ సిట్ చెప్పలేని స్థితిలో ఈ రోజు పోలీసు విచారణ జరిగింది అంటే సిగ్గుపడాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మంత్రిగా మీరా. ఎవరు సిగ్గుపడాలి? సిగ్గుపడకపోగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, తోలనాడుతున్నారు. ఏమని మాట్లాడతారు? ఎక్కడెక్కడో నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు వేసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న విజయవాడలో చూశారు, ఒక సంఘటన జరిగింది. అక్కడే ఒక సిఐ కాపు బాధితుడు కాపు లజ్జ కూడా లేకుండా మాట్లాడతారు. సిఐ కాపు బాధితుడు కాపు. నేను అడుగుతున్నానండి, ఎన్టీ రామారావు గారు కమ్మ, నాదెండ్ల భాస్కర్ గారు కమ్మ, అందరూ సరిపెట్టి ఊరుకోలేదు. రచ్చ రచ్చ యాగి మరి మీరందరూ కూడా కమ్మారే కదా. నారా చంద్రబాబు నాయుడు కమ్మ, దగ్గుబాటి వెంకటేశ్వర కమ్మ, బాలకృష్ణ కమ్మ, హరికృష్ణ కమ్మ, వెంకయ్యనాయుడు కమ్మ, మరి మీరందరూ కమ్మాయి కదా. ఎవడొకళ్ళే మనోడిని ఎందుకు ఊరుకోలేదన్నా? పోయింది ప్రాణం కాదు కదా, పదవే కదా పోయింది. రామారావు గారిది పదవే కదా పోయింది, ప్రాణం కాదు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆడు కాపోడు ఈడు కాపోడైనా పోయింది ప్రాణం అండి. అంటే మీకు ఒక మనిషి సామాన్యుడి ప్రాణం పోతే, ఒక కాపోడి ప్రాణం పోతే ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. మీ వయసు 80 సంవత్సరాలు దగ్గర పడుతున్నారు. మీరు మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు మాట్లాడే భాష చచ్చిపోయినాడు కాపు, పోలీస్ చంపేసిన పోలీస్ కాపు. ఇది మీ విచక్షణ, పరిపాలన దక్షిణం. ఇది మీ విఘ్నత వదిలేస్తున్నా. మీ భాష, మీ మీ నీచమైన మాటలు. ఎవడు రాజకీయ రంగు పులిమాడు అండి? మీరు మొత్తం నిద్రపోతుంటే మీరు మీ కుమారుడు యొక్క ఎర్రబుక్ రాజ్యాంగంలో పోలీసులు ఈ రకంగా బరి తెగించి పోలీస్ స్టేషన్ లోనే మంటలు చేసి శవాన్ని బూడిద చేస్తుంటే గొంతె తరవదా ప్రతిపక్షం అని అడుగుతున్నాను. ఏం చేయాలి ప్రతిపక్షం? నారా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు? పోనీ ఏం ఆశిస్తున్నారు? మీరు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఖబర్దార్? మీరు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారు రోజులు లెక్కెడుతున్నారు. ప్రజలు మీ ఖబర్దార్ అంటున్నారు. మిమ్మల్ని తినమరిగిన కోడి అంటే ఇల్లెక్కి కూసిందంట. అట్లా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీరు. ఎవరు నోరు పారేసుకున్నారు? మీరా? ఎవరు పారేసుకునేది? నీచంగా మాట్లాడేది మీరా? ఎవరు ఏమంటాడు? ఈ రోజు కూడా చూసా, వంగి దండాలు పెడుతున్నాడు దేవాలయాలకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నువ్వెన్ని దండాలు పెట్టినా ఎవరైనా సరే దేవుడి మీద నమ్మకం ఉండే ఏ వ్యక్తి నీకు ఏ పార్టీ సహకరించరు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి వంగి దండాలు పెడుతున్నాడు. తప్పే ఉంది? అసలు మీరు మామూలుగా మోడీకి వంగి దండాలు పెడుతున్నారు కదా. మనిషి కదా మోడీ గారు మనిషి. నీకన్నా వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు అని మీరే చెప్పారు. మోడీ గారికి వంగి దండాలు పెడితే మీకు సిగ్గు లేనప్పుడు దేవుడికి దండం పెడతాకి జగన్ గారికి ఉండాలి. ఎందుకు ఉండాలి? చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నువ్వు క్రిస్టియన్వి, హిందువు దూడికి మరి మీరెందుకు వెళ్తున్నారు? నెత్తి మీద టోపీ పెట్టుకుని నమాజ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? పైన క్రిస్మస్ తాత కోటేసుకుని చర్చిలకి ఎందుకు వెళ్ళి వాక్యం చదువుతున్నారు? యేసు ప్రభు వాక్యం చదువుతున్నారు, బైబుల్ వాక్యం చదువుతున్నారు. మరి మీకు అప్పుడు సిగ్గుందా? సిగ్గు లేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమనాలి మిమ్మల్ని? మీరు వంగి దండాలు పెడతారు కదా పాస్టర్లకి, ఏమనాలి అప్పుడు మిమ్మల్ని? వయసు వచ్చిన కాడి నుంచి మీకు వివరం పోయి, విచక్షణ పోయి, విఘ్నత పోయి, కేవలం అధికారమే పరమాధిగా బతక. ఏంటి? ఎవరికి ఉపయోగం? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి సార్, ఎవరికి ఉపయోగం? ఈ రకమైన ముఖ్యమంత్రి మాకు ఉండటం మా దౌర్భాగ్యం కాదా అన్నాడు. మీరు సిగ్గుపడకపోగా మీరు చేసిన పనికి మీ ఏలుబడిలో మనిషిని చంపేసి రౌడీ షీట్ అంటారు. ఏ రౌడీ షీటర్ అయితే చంపేస్తారా? రౌడీ షీటర్ అయితే చంపుతారా? ఉరేయించండి అని అడుగుతున్నాను. చేత కాదా మీకు? ఈ విచారణ ఇవాళ ఎంత డొల్ల విచారణ అంటే ఇవాళ జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చే నియమించబడినటువంటి ఒక ఐజీ గారు
నేతృత్వంలో 2 ఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఈ నలుగురు నేతృత్వంలో ఉన్నటువంటి నడిచినటువంటి ఈ సిట్టు ఎంత డొల్లా, ఎంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే ఆఖరికి ఒక హోం గార్డ్ కి స్వేచ్ఛ ఇచ్చి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఆ హోం గార్డ్ కూడా ఇంత అసహ్యంగా చేయడు ఆవిడ కూడా. మే 6వ తారీఖున ఆ రిమాండ్ రిపోర్ట్ లో రాస్తారు. మే 6వ తారీఖున టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ గారికి పాత కృష్ణలంక సిఐ, అప్పటి కృష్ణలంక సిఐ నాగరాజు గారు రిక్వెస్ట్ ఇచ్చాంట, రిటర్న్ రిక్విజిషన్. ఏమని, అమ్మా మాకు పలానావాడు నాన్ బెయిలబుల్ వారెంట్ లో ఒకటి కనపడతలేదు, ఎతికి తెచ్చి పెట్టండి అని చెప్పి అడిగాడంట. టాస్క్ ఫోర్స్ ఎవరు, నాయకుడు ఎవరు, టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు గారు టాస్క్ ఫోర్స్ బాస్. అడిషనల్ డీసీపీ గారిని వెళ్ళి ఈయన కాగితం ఇచ్చాడంట. వెంటనే ఆవిడ హుటాహుటిన ఒక టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని, 2 కానిస్టేబుల్స్ ని, స్టేషన్ కానిస్టేబుల్ ఎవరైతే వారెంట్ సర్వ్ చేయాల్సినటువంటి కోర్టు కానిస్టేబుల్ ఉంటాడు, వీళ్ళ నలుగురిని ఇచ్చి మార్కాపురం వెళ్ళి ఆయన్ని పట్టుకోండి అన్నారు. వెంటనే పట్టుకోండి అనగానే వీళ్ళకి పట్టేసుకున్నారు. వెంటనే ఇన్ఫర్మేషన్ దొరికేసి మార్కాపురంలో ఉన్నాడన్నారు. తెల్లారుజామున వెళ్ళి మార్కాపురంలో అతను ఎత్తుకొచ్చేసారు, మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. తప్పే లేదు, పోలీస్ చేయాల్సింది అదే, అక్కడికి తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడా కూడా సిపి గారి ఊసు గాని, పాత్ర గాని, నాలెడ్జ్ గాని ఉన్నట్టు గాని, ఎక్కడా కూడా పేరు గాని రాయకపోవడం అనేది దుర్మార్గం. ఈ ఇన్వెస్టిగేషన్ లో దుర్మార్గం. సరే 24 గంటలలోపు కనుక కోర్టుకు రిమాండ్ చేస్తే లోకల్ ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాల్సిన పని లేదు, లోకల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే 24 గంటల దూరం జర్నీ ఉంటే గనక ఖచ్చితంగా సుప్రీంకోర్టు లేకపోతే పోలీస్ మాన్యువల్ ఇవన్నీ ప్రకారం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని తెచ్చుకోవాలి. ఎందుకని 24 గంటల్లో ముద్దాయిని అరెస్ట్ చేసిన 24 గంటల్లో సేమ్ స్టేట్ కాబట్టి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకు వెళ్ళారు అక్కడికి? టాస్క్ ఫోర్స్ ను స్టేషన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ యొక్క కోర్టు కానిస్టేబుల్ కలిసి ఎందుకు వెళ్ళారు? సిఐ గారి ఆదేశాల మేరకు, సిఐ గారి కోరిక మేరకు ఎందుకు వెళ్ళారు? పెండింగ్ లో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి 2 మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళారు. అంటే ఏంటి? మ్యాజిస్ట్రేట్ వారి అంటే కోర్టు వారి ఆదేశాల ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళారు. కోర్టు ఆదేశాలు ఏమిచ్చింది? వాడిని ఎత్తుకొచ్చి నా ముందు పెట్టండి అని చెప్పి, వాడు కోర్టుకు రావట్లేదు, వాడిని మొత్తాన్ని ఎత్తుకొచ్చి నా ముందు పెట్టండి అని చెప్పి వారెంట్ ఇచ్చింది. ఏం చేయాలి మీరు? ఎత్తుకొచ్చి సరాసరి 24 గంటల్లో కోర్టులో కదా ప్రొడ్యూస్ చేయాలి. సరే మీ రిమాండ్ రిపోర్ట్ కథకే వద్దామండి. సిట్టు మీ నలుగురు 4 పాలకులు అమోఘమైనటువంటి విచారణ చేసి ఇచ్చారు కదా మీరు. సరే ఆ దాంట్లో దాని ప్రకారం ఏముంది? మీరు దాని ప్రకారం టాస్క్ ఫోర్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్నారు. ఎవరికి? సెంట్రీ కానిస్టేబుల్ కి హ్యాండ్ ఓవర్ చేసి తీసుకున్నారు, రసీదు తీసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసి రసీదు తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఏం చేయాలి? ఏసీపీకి, డీసీపీకి, సిపికి వీళ్ళు రిపోర్ట్ చేయాలి కదా. రిపోర్ట్ చేశారా లేదా? మీరు రిమాండ్ రిపోర్ట్ లో విచారించినట్టుగా ఎందుకు రాయలేదు? ఎందుకు విచారించలేదు? డిఎస్పీని విచారించారా అంటే ఏసీపీ, విజయవాడ భాషలో ఏసీపీ, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చేటువంటి ఏసీపీ గారు మీరు ఎందుకు విచారలేదు? వారి సూపర్వైజరీ ఉద్యోగం చేస్తున్నారా, చేయట్లేదా? ఆ ఏసీపీ గారికి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? వారు తరచుగా వాటిని ఇన్స్పెక్ట్ చేస్తున్నారా లేదా? రోజు టెలికాన్ఫరెన్స్, సెట్ కాన్ఫరెన్స్ చేస్తున్నారా లేదా? సిపి గారు చేయాలి కదా కంపల్సరీ. పోలీస్ మాన్యువలే కదా అది, మీ డ్యూటీ బౌండ్ కదా, అది మీ బౌండెడ్ డ్యూటీ కదా. రోజు నేర సమాచారం గురించి గానీ లేదా సిచ్యువేషనల్ రిపోర్ట్, డైలీ సిచ్యువేషనల్ రిపోర్ట్ గానీ మొత్తం తీసుకోవాలి కదా సిపి గారు. మరి 5వ తారీఖు అర్ధరాత్రి వెళ్ళి 6వ తారీఖు తెల్లారుజామున 3 గంటలకు అరెస్ట్ చేసి మార్కాపురంలో 7 గంటలకు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి విషయాన్ని విజయవాడ సిపి ఎందుకు తీసుకోలేదు? ఏసీపీ గారిని ఎందుకు ఈ ఉద్యోగం మిస్ అయ్యావని ఎందుకు అడగలేదు? డీసీపీ గారిని ఉద్యోగం ఎందుకు మిస్ అయ్యావని అడగలేదు? సిపి గారిని ఈ ఉద్యోగం ఎందుకు అయ్యావని మీరు విచారించలేదు? సిపిని విచారించాలి కదా, ఎందుకు విచారించలేదు? సరే మీరు విచారించలేదు, అయిపోయింది. తీసుకొచ్చిన నాగరాజు అయిపోయింది. ఒక ఎస్ఐ గారు ఎవరో ఏదో కొరియర్ డెలివరీకి వచ్చాను నేను స్టేషన్ కి, ఇప్పుడు ఆడు లోపల ఉన్నాడని చెప్పి సాక్షి చెప్పాడని చెప్పి అతను సాక్షి. A12 A17 విచారించామని చెప్పారు. A12 A17 ఎవరు? సారీ PW అంటే సాక్ష్యం, A1 కాదు సాక్ష్యం. ఎందుకంటే నాకు లా భాష తెలియక మాట్లాడు. సాక్షుల్ని LW PW అంటారు కదా, సాక్షుల్ని విచారించారు. సాక్షుల్ని తెలుగులోనే మాట్లాడారు, కోర్టు భాష సాక్షుల్నే మాట్లాడు. 17 మంది సాక్షుల్ని విచారించామని చెప్పారు. ఎవరి సాక్షులు? మృతుడి యొక్క తల్లి, ఇంటి కుటుంబ సభ్యులు, దాదాపు 5-6 ఆళ్లే ఉన్నారు. అక్కడి నుంచి పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్, కోర్టు కానిస్టేబుల్, సెంట్రీ కానిస్టేబుల్, అక్కడి నుంచి వేరే హెడ్ కానిస్టేబుల్, ఇంకో కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్, ఈ కానిస్టేబుల్. సరే మొత్తానికి మీరు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఏమని దాంట్లో రాశారు? ప్రైమా ఫేసి కస్టోడియల్ డెత్ జరిగింది అంటే
లాకప్ డెత్ జరిగింది అని ప్రైమా ఫేసీకి వచ్చాము అని చెప్పి కన్క్లూజన్ ఇచ్చారు రిమాండ్ రిపోర్ట్ లో. ప్రైమా ఫేసీ మరి 17 మందితో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? నేను అడుగుతున్నా సిట్ వారిని, ఈ 17 మందితో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? స్టేషన్ లో చచ్చిపోయాడు, శవం చూసామని చెప్పి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, ఒక పోలీస్ ఆయన. మీ ఉద్దేశం ప్రకారం, మీ విచారణ ప్రకారం, మీ నలుగురు అద్భుతంగా చేసినటువంటి విచారణ లేదా పోలీస్ విచారణ మేరకు ఆ ఒక్కడిని, ఎవరిని, ఆ మృతుడిని, చనిపోయినటువంటి సాయి కృష్ణ అనే ఆయన్ని విజయలక్ష్మి గారు కొడుకు కొట్టి చంపేసింది ఒక్క నాగరాజే మీ విచారణ మేరకు, అంతే కదా? ఇంకెవడూ సాయం చేయాల, పట్టుకోవటంలో గానీ కొడతంలో గానీ ఎవడూ సాయం చేయాల. ఇంకోటి కూడా మీరు దాంట్లో రిమాండ్ రిపోర్ట్ లో రాశారు, ఏమని రాశారు? కాళ్ళు చేతులు కట్టివేయబడి సెల్లో ఉన్నాడు గాయాలతో అని చెప్పి రాసి, కాళ్ళు చేతులు ఎవరు కట్టారు? సిఐ నాగరాజు గారికి ఎవరు సాయం చేశారు? విచారించారా? శవం మాయమైంది అంటున్నారు. ఒక్క సిఐ నాగరాజు స్టేషన్ నుంచి శవాన్ని మోసుకెళ్ళగలడా? ఏం చేస్తాడు? లేకపోతే మీరు చెప్పేది అందరినీ సినిమాకి పంపించేసేసి దృశ్యం సినిమాలోగా అదే సెల్లో లోపల పాతేసి ఒకడే తాపీ చేసేసాడు అంటారా మీరు? శవాన్ని బయటికి ఎలా మోసుకెళ్ళాడు? ఒక్కడు శవాన్ని మోసుకెళ్ళగలడా సిఐ నాగరాజు? నేను అడుగుతున్నా, మీరు నిజంగా నిజాయితీతో విచారణ చేసి ఉంటే సిఐ నాగరాజు డ్రైవర్ ఎందుకు విచారణ చేయలేదు? ఎవరు డ్రైవరు? సిఐ నాగరాజు ఆ శవాన్ని ఎలా తీసుకెళ్లాడు? ఈడ్చుకుంటా వెళ్ళాడా? తనే రిక్షా ఏదైనా వేసుకొచ్చి రిక్షాలో వేసుకెళ్లాడా? ఇంకొక విచిత్రం చెప్పారు. ఏం చెప్పారంటే, మేము మొత్తం డివిఆర్ ని పట్టుకెళ్ళాం, మొత్తం శోధించాం. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా మొత్తం దాంట్లో మాకేం కనపడతలేదు అన్నారు. మే 1వ తారీఖు జూన్ 1వ తారీఖు దాకా ఏం కనపడపోతే బాధ్యత ఎవరు? సరే వదిలేద్దాం సార్, పోనండి పోలీసులు కాబట్టి. సరే నెక్స్ట్ ఆటికి వస్తా. స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయమైంది. శవం బయటికి వెళ్ళాలంటే స్టేషన్ నుంచి చుట్టుపక్కల 4 వైపులా లేకపోతే 6 వైపులా నలుదిక్కులా 2 కిలోమీటర్ల మేర ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో అన్ని మీరు సేకరించారా? ఎందుకు సేకరించలేదు? ఆ విషయాన్ని దీంట్లో రిమాండ్ రిపోర్ట్ లో మీ విచారణ చేసినట్టుగా ఎందుకు చెప్పలేదు? కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర ఈ శవాన్ని ఎటు తీసుకెళ్లాడు అనే విషయాన్ని మీరు పరిశోధించడం కోసం మరి విచారణ అదే కదా చేయాల్సి. హోంగార్డ్ అయినా చెప్తాడు కదా, ఆఖరికి పోలీస్ స్టేషన్ బయట పల్లీలు అమ్ముకునేవాడైనా చెప్తాడు కదా ఈ మాట. ఏమైనా స్టేషన్ లో ఫుటేజ్ పోతే మొత్తం దారింపటి చుట్టుపక్కల మొత్తం సీసీ ఫుటేజ్ తీయచ్చు సార్, తీస్తే ఏదో ఒకటి దొరుకుతుంది సార్, ఈ శవాన్ని పట్టుకెళ్ళాలి కదా సార్. శవాన్ని బయటికి పట్టుకెళ్ళలేదంటే ఏమవ్వాలి? అందరినీ సినిమాకి పంపించి నాగరాజు ఒక్కడే స్టేషన్ లో ఉండి తనే సెల్ తవ్వేసి లోపల దృశ్యం సినిమా లాగా శవాన్ని లోపల పాతేసేసి సిమెంట్ చేసేసి ఉండాలి. కొన్ని సెల్ పరిశీలించారా? ఏమన్నా కొత్తగా ప్లాస్టింగ్ చేసిందేమో పరిశీలించారా? చేసినట్టుగా మీరు ఎక్కడ రాయలేదు కదా విచారణలో. మరి సీసీటీవీ ఫుటేజీలు కూడా మీరు పరిశీలించినట్టుగా చెప్పలేదు కదా. సరే చెప్పలేదు. ఇంకోటి కూడా అడుగుతున్నాను. మే 6వ తారీఖు నుంచి ఆ తల్లి ఏడ్చి తిరగన తలుపులేదు పోలీస్ స్టేషన్ సిపికి, డీసీపీకి, ఏసీపీకి అందరి దగ్గరికి తిరుగుతానే ఉంది, ఏడుస్తా తిరుగుతాం. ఇంకా ఆడు ఎవడన్నామని రౌడీ షీట్ అవని మీ ఉద్దేశంలో ఆడి కిరాత కూడా ఏదన్నామని తల్లి కొడుకు కదా. మరి నక్సలైట్లను కాల్ చేస్తున్నారు, మన హిట్ మాన్ కాల్ చేశారు. మీరు శవాన్ని ఎందుకు అప్పు చెప్పారు? ఆ తల్లికి ఎందుకు అప్పు చెప్పారు సార్? విజయవాడ పోలీసులే అనుకుంటా, ఆంధ్ర రాష్ట్ర పోలీసులేగా. అక్కడికి తీసుకెళ్లి మరి హిట్ మాన్ అప్పు చెప్పారు కదా. పోనీ కాల్ చేసి ఊరేసా మీ కొడుకు దుర్మార్గుడమై సమాజానికి పనికిరాడు, చంపేశాం, ఇంకో శవం తీసుకెళ్ళమని చెప్పొచ్చు కదా. చెప్పలేదు కదా. సిపి గారు ఏది పట్టించుకోవట్లా, ఏది టాస్క్ ఫోర్స్ ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా. ఎందుకంటే అవర్లీ మానిటర్ చేయాలి టాస్క్ ఫోర్స్ అయినా. ఎందుకని? డైరెక్ట్ బాస్ ఆయన ఆదేశం లేకుండా టాస్క్ ఫోర్స్ లో హోమ్ గార్డ్ కూడా ఉద్యోగం చేయడానికి వీల్లేదు. టాస్క్ ఫోర్స్ మాన్యువల్ అది. మరి సిపికి తెలవకుండా టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి అప్పు చెప్పింది కూడా తెలియదు అంటున్నారు సిపి గారు. ఏమీ తెలియదు అంటారు. రోజు డైలీ సిచ్యువేషనల్ రిపోర్టు అంటే డిఎస్ఆర్ వినరు. డిఎస్ఆర్ తెలియదు అసలు ఆయనకి. డిసిఆర్బి ఉందా విజయవాడ సిటీలో? లేదా. డైలీ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఉండాలి కదా. స్టేషన్ కి ఒకరిని తీసుకొచ్చి డిటైన్ చేస్తే పైకి చెప్పాలక్కర్లేదు. మాన్యువల్, పోలీస్ మాన్యువల్ కదా. చెప్పటమే కాదు, స్టేట్ క్రైమ్ ఎస్సీఆర్బికి చెప్పాలి, ఎస్సీఆర్బి ఎన్సీఆర్బికి అప్లోడ్ చేయాలి. ఎన్ని సుప్రీంకోర్టు రూల్స్ బిఎన్ఎస్ఎస్ లో ఉన్నాయి కదండి. అంటే చంద్రబాబు ఎర్ర బుక్ పరిపాలన ఏం ఉండవా? స్టేషన్ కి ఒక ముద్దాయిని తీసుకొస్తే అరెస్ట్ చేసి ఉంచి స్టేషన్ లో ఉంచుకుంటే, డిటైన్ చేస్తే మీరు డిఎస్ఆర్ చెప్పాలి, డిసిఆర్బి చెప్పాలి, ఎస్సీఆర్బికి చెప్పాలి, ఎన్సీఆర్బికి చెప్పాలి. ఆన్లైన్ లో ఇవన్నీ ఉండాలి కదా, లేవు కదా. సరే మీరు అసలు ఉద్యోగం వదిలేశారు సిపి రాజశేఖర బాబు గారు. అసలు సిపి ఉద్యోగం వదిలేసేసి వేరే ఉద్యోగంలో ఉన్నారు. విజయవాడ నగరంలోని శాంతి భద్రతలను గాలికి వదిలారు. సరే ఎవరో సేవలో ఉన్నారు. పెద్దగా చూచారా? ఇదేంటి తెలుసా అండి? కన్నీరు మున్నీరుగా ఏడ్చి రోడ్లమ్మట గుండెలు బాదుకుంటూ తిరిగినటువంటి గాదే విజయలక్ష్మి గారి కోరిక మేరకు ఆవిడ ప్లీడర్ గారు విజయవాడ సిపి గారికి అల్లాడుతూ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఇది ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ? ఎన్నో తారీఖు 28 మే సాయంత్రం 7:30కి ఇచ్చారు. 28 మే సాయంత్రం 7:30కి విజయవాడ సిపి గారికి ఫిర్యాదు ఇచ్చారు. అయ్యా, నా కొడుకుని కృష్ణలంక పోలీసులు ఎత్తుకెళ్లారు. మీరు గనక తక్షణమే గనక స్పందించకపోతే నా కొడుకుని స్టేషన్ లో ఈ పాటికి చంపేస్తారు. ఇంగ్లీష్ లో ఏం చెప్పారంటే ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్. సిపి గారు, రాజశేఖర బాబు గారు, ఒక తల్లి వేదన మీకు నివేదించుకుంది.
మే 28వ తారీఖున మే 28 సాయంత్రం 7:20 7:30 గంటలకి ఏమని ఏడ్చింది ఆవిడ? అయ్యా కాపాడి నా కొడుకుని, కృష్ణలంక పోలీసులు నా కొడుకుని చంపేస్తారు, తొందరగా నువ్వు స్పందించు, రిక్వైర్స్ యువర్స్ అర్జెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే తక్షణం మీరు గనక స్పందించి దీనిలో దూరకపోతే నా కొడుకుని చంపేస్తారు, ప్రాణాలతో ఉండడు అని చెప్పి మే 28వ తారీఖు మీకు పెట్టుకోండి. బాధ్యత కలిగినటువంటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా మీరు ఏం చేయాలి? మీరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేశారా? 28 రాత్రి వెంటనే వెళ్ళిపోవాలి కదా. మీరు వెళ్ళారా? 29 వెళ్ళారా? 30 వెళ్ళారా? మీ డీసీపీని ఏమైనా పిలిపించుకున్నారా? ఏసీపీని పిలిపించుకున్నారా? స్టేషన్ కి వెళ్ళి ఏసీపీని డీసీపీని పిలిపించి విచారణ చేశారా? సెల్ మొత్తం స్టేషన్ అంతా పరిశీలించారా? ఈ సాయి కృష్ణ విజయలక్ష్మి గారు కొడుకు ఉన్నాడో లేదో అని మీ సీఐని విచారించారా? మొత్తం దాంట్లో ఉన్నటువంటి స్టేషన్ స్టాఫ్ మొత్తాన్ని విచారించారా? ఎందుకు విచారించలేదు? మీరు పోలీస్ ఉద్యోగం అంటే విజయవాడ పోలీస్ కమిషనర్ ఉద్యోగం బాధ్యతాయుతంగా రాజశేఖర బాబు గారు నిర్వర్తించకపోవటం వల్లనే ఈ కుర్రోడి ప్రాణం పోయిందంటాకి నేను అనటం లేదు, తప్పు ఉందా చెప్పండి సార్. రాజశేఖర్ గారు ధర్మంగా మాట్లాడుకుందాం, చెప్పండి. మీరు నిర్వర్తించలేదు కదా, రోజు డిఎస్ఆర్ మీరు మెయింటైన్ చేయలేదు అంటే డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ మీరు తీసుకోలేదు పోలీసుల దగ్గర నుంచి, ఏ స్టేషన్ నుంచి తీసుకుంటే మీకు చెప్పాలి కదా. మీ ఏసీపీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు, ఏసీపీ స్టేషన్ కి వెళ్తలేదు, కనీసం ఏం జరుగుతుందో తీసుకోవట్లేదు కదా, కనీసం మీ చేతి కింద ఉండే టాస్క్ ఫోర్స్ కూడా మీరు గాలికి వదిలేరు కదా. దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా గాలికి వదిలేశారని చెప్పండి రాజశేఖర్ బాబు గారు. ఇంకా అన్యాయం ఏంటంటే మీరు ఆవిడ తల్లి పిటిషన్ పిటిషన్ పెట్టుకుంటే గాలికి వదిలేసి కూడా 2వ తారీఖున వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి హెబియస్ కార్పస్ మూవ్ చేశారు. జూన్ 2వ తారీఖు 4వ తారీఖున కోర్టు మిమ్మల్ని పిలిపించింది. మిమ్మల్ని అంటే ప్రభుత్వం తరపున హోమ్ జీపీని పిలిపించింది. పిలిచి అరే బాబు అర్జెంట్ గా తప్పు ఇట్టండి చేయబాకండి, కింద కోర్టులో గానీ నా కోర్టులో గానీ తక్షణమే మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పింది. అయిపోయింది. అయినా మీరు ప్రొడ్యూస్ చేయలేదు. కనీసం మేము తీసుకొచ్చాం, అరెస్ట్ చేసి తీసుకొచ్చాం, మార్కాపురంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారు కదా. మరి మీరు మీ ల్యాబ్స్ కాదా రాజశేఖర్ బాబు గారు? మీ ఏసీపీ ల్యాబ్స్ కాదా? మీ డీసీపీ ల్యాబ్స్ కాదా? ఇది చెప్పండి సార్. మీ డీసీఆర్బీ ల్యాబ్స్ కాదా? మీ స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా? ఇది మీ కింద ఉన్న స్పెషల్ బ్రాంచ్ ల్యాబ్స్ కాదా? అంటే టోటల్ గా మీరు విజయవాడ నగరాన్ని గాలి కుదిలినట్టే మనకు అర్థం అవుతుంది కదా. పోలీస్ మాన్యువల్ మీకు లెక్కలేదు, పోలీస్ ఉద్యోగం లెక్కలేదు, ఈ ప్రజల యొక్క రక్షణ మీకు లెక్కలేదు. గాలికి నడుస్తుంది విజయవాడ నగరం రక్షణ బాధ్యతలు, అంతే కదా. 15వ తారీఖు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఏం చెప్పారు సార్ రాజశేఖర్ బాబు గారు? మీరు పార్టీ, డీజీపీ గారి పార్టీ, మీ ఇద్దరు హైకోర్టుకి ఏం చెప్పారు? బాగా ఎతుకుతున్నాం, 2 టీములను పెట్టి రాష్ట్రం అంతా జల్లిడి పడుతున్నాం, వీడి కోసం చనిపోయిన ఆయన కోసం రాష్ట్రం అంతా 2 బృందాలు వేసి విపరీతంగా గాలిస్తున్నాం, తొందరగా తెచ్చేస్తామని చెప్పి. సరే తప్పు కదా. తల్లి మీకు 28 మేన మీకు పిటిషన్ పెట్టు, నా కొడుకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉన్నాడని. మీ విజయవాడ టాస్క్ ఫోర్స్ వాళ్ళేమో తీసుకొచ్చి అప్పు చెప్పామని చెప్పి వాళ్ళు చెప్తారు. కోర్టును కూడా మీరు ఇంత హాస్యాస్పదంగా, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఎర్ర బుక్కు పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్రమాలు, దాష్టికాలు, దుర్మార్గాలు, ఇష్టారాజ్యంగా పోలీస్ వ్యవస్థను దుర్యోగం చేస్తూ కోర్టుల్ని అపహాస్యం, అంటే హైకోర్టు అంటే కూడా లెక్కలేని తరంగా పోలీస్ వ్యవస్థను తయారు చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ ఘనత మీది కాదా నారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి, మీదే కదా ఈ ఘనత. ఈ స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ లాండ్ ఆర్డర్ దిగజారింది, మీది కాదా అని అడుగుతున్నాను. కోర్టుకి, హైకోర్టుకి అంటే అసలు ప్రతిపక్షం అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, మీడియా అంటే లెక్కలేదు, మీడియా మొత్తం సంఖ్యలో పెట్టుకుని తిరుగుతున్నాం అనేటువంటి దమ్ము కదా మీ కోర్టు. హైకోర్టు అన్నా కూడా మీకు లెక్కలేదు, బాగా ఎత్తుకుతున్నాం అని చెప్తారు. కోర్టు ఏం చెప్పింది? 29వ తారీఖున ఖచ్చితంగా మా ముందు ప్రవేశపెట్టండి, జూన్ 29న మా ఖచ్చితంగా ప్రవేశించండి అని చెప్పి. ఇది న్యాయమా అని అడుగుతున్నారు రాజశేఖర్ బాబు గారు. ఇది కరెక్ట్ అయినా సార్? మీరు 4వ తారీఖు 15వ తారీఖు అంటే ఈ వాయిదాకి వెళ్లే ముందు రోజు 14వ తారీఖు కూడా సిట్ అధికారులారా నేను అడుగుతున్నాను, హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వచ్చినప్పుడు విజయవాడ సిపి గారి ఆఫీస్ యొక్క సీసీటీవీ ఫుటేజీలు కూడా తీయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ముద్దాయి సిఐ నాగరాజు, అప్పటి సిఐ నాగరాజు ముద్దాయి విజయవాడ కమిషనరేట్ లోనే కమిషనర్ గారి ఛాంబర్ దగ్గరే ఉన్నాడు అనేది మాకున్న మీడియా వారి ద్వారా సమాచారం. 4వ తారీఖు 3వ తారీఖు అక్కడే ఉన్నాడు, 4వ తారీఖు ఉన్నాడు, జూన్ 14 అక్కడే ఉన్నాడు, 15వ తారీఖు కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పి దీన్ని మీరు సిట్ బృందం మరి మీరెందుకు సిపి ఆఫీస్ కి వెళ్ళి విచారించలేదు? విచారించాలి కదా. విచారించకపోగా విజయవాడ కమిషనర్ రాజశేఖర బాబు గారు, డీజీపీ గారు పోలీసు ఉద్యోగాన్ని సక్రమంగా మీరు బాధ్యత అయిపోవటం వల్ల 18/6 అంటే జూన్ 18వ తారీఖు జగన్ గారు సాయంత్రం మృతుడి తల్లి గారి ఇంటికి వెళ్ళి, గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి ఆవిడ్ని పరామర్శించి బయటకు వచ్చి ప్రపంచానికి ఇలా జరుగు చెప్పిన తర్వాత హడావుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారిని, హోమ్ సెక్రటరీ గారిని, విజయవాడ సిపి గారిని, ఇంటెలిజెన్స్ డీజీపీ గారిని అందరినీ సమావేశపరిచి తక్షణం ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి ఆయన ఆదేశిస్తాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆదేశిస్తే గానీ ఎఫ్ఐఆర్ అవనటువంటి పరిస్థితి, విచారణ మొదలు కాని పరిస్థితి వాళ్ళ పోలీస్ వ్యవస్థలో ఉందంటే, అంటే తెలుగుదేశం వారు తలుచుకుంటే మాత్రమే పోలీస్ యాక్షన్ లోకి వస్తుంది, లేకపోతే ఏ కేసు కట్టదనేది ఇవాళ వైఎస్ఆర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేదానికి రుజువులు ఇయ్యే కదా. మా ఘోష, మా బాధ, మేము చెప్పేటువంటి అరణ్య రోదన ఇన్నాళ్ళు ప్రపంచం అంతా చూస్తుంది కదా. ఇవాళ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా. తెల్లారుజామున అంటే రాత్రి 9 గంటలకి ఆ తల్లిని ఎక్కించుకెళ్తారు పోలీసులు, తెల్లారుజామున 2 గంటలకి ఎఫ్ఐఆర్. ఇది రెడ్ బుక్ పాలనలో విజయవాడ లాకప్ డెత్ జరిగినటువంటిది. ఇదైతే ఇవాళ రిమాండ్ రిపోర్ట్ ఎంత కంటి తుడుపు చర్య అంటే అంత డొల్లే. అసలు విజయవాడలో పోలీస్ వ్యవస్థ, పోలీసింగ్ జరగట్లేదు అనేది వీళ్ళు ఎక్కడ విచారణలో వాస్తవం అదే కదా వాస్తవం. ఇవాళ ఇంతమందిని 17 మందిని విచారించని చెప్తారు, డ్రైవర్ గారిని విచారించరు. ఇంకోటి కూడా దీంట్లో రిమాండ్ రిపోర్ట్ లో మంచి విషయం ఒకటి రాశారు. ఏం రాశారు? ముద్దాయి సెల్ ఫోన్ ని, ముద్దాయిని ఇద్దరిని కూడా సెంట్రీ కానిస్టేబుల్ కి అప్పచెప్పాము అని చెప్పి రాశారు. అని ఎవరు చెప్పారు? A7, A8, A9 ఎవరో చెప్పారు. సారీ, విట్నెస్ సాక్ష్యం 7, సాక్ష్యం 8, సాక్ష్యం 9. ఈ 7, 8, 9లో ఎవరో ఒకళ్ళు అప్పచెప్పాం అని చెప్పారు. సెల్ ఫోన్ అంటే ఎవరిని పట్టుకున్నా ఫస్ట్ సెల్ ఫోన్ లాక్కుంటారు. అవును కదా. ఈ అప్పటి సిఐ ముద్దాయి నాగరాజుని, ఈ మర్డర్ కేసులో ముద్దాయి నాగరాజు సెల్ ఫోన్ సీజ్ చేసినట్టుగా మీరు ఎందుకు రిమాండ్ రిపోర్ట్ లో రాయలేదు? మీ విచారణలో ఎందుకు రాయలేదు సార్? అంటే తీసుకోలేదా? 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, ఎన్ని ఫోన్లు ఉన్నాయానికి తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? రెండవది, ఆయన సస్పెన్షన్ అయింది, ఆయన విఆర్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ముద్దాయి నాగరాజు గారు, సిఐ ముద్దాయిగా ఉన్నటువంటి పాత సిఐ నాగరాజు ఎవరెవరు కలిశారు, ఏ అధికారులు కలిశారు, ఎంతమంది కలిశారు, ఎందుకు కలిశారు విచారించరా అని అడుగుతుంది. విచారించాలి కదా. మీడియా చెప్తుంది అసలు ఇంటి బయట, నాగరాజు ఇంటి బయట మీడియా కెమెరాలు పెట్టి కూర్చుంటే జంకు బొంకు లేకుండా మొత్తం పోలీస్ అధికారులు అందరూ ఇంటికి వెళ్తున్నారు. మీడియా చెప్తుంది ఒక్కడికి భయం లేదు సార్, ముద్దాయి ప్రతోడు వెళ్తున్నారు సార్, ఆఫీసర్లు అందరూ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్ళారు? అతను కాల్ డేటా తీసుకున్నారా? కాల్ డేటా ఎందుకు తీసుకోలేదు? ఎప్పటి నుంచి తీసుకోవాలి? సీసీటీవీ ఫుటేజ్ తీసేసిన 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా, లేకపోతే ఈ రోజు దాకా అరెస్ట్ అయ్యే వరకు, మీరు అరెస్ట్ చేసే వరకు, నిన్న మధ్యాహ్నం 12 చిల్లరకు అరెస్ట్ చేసి చూపించారు. నిన్న మధ్యాహ్నం దాకా అతను సీసీ కాల్ డేటాను ఎందుకు తీసుకోలేదు? ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు, ఎవరెవరు అతని గైడెన్స్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, అతను ఏం సాక్ష్యాలను కప్పెడుతున్నాడు, సాక్ష్యాలు తారుమారు ఏం చేస్తున్నాడు. ఇది ఒక ఐజీ, 2 ఎస్పీలు, ఒక ఎడిషనల్ ఎస్పీ, నలుగురు కలిసి చేసినటువంటి అత్యంత అద్భుతమైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏలుబడిలో ఉన్న దర్యాప్తు ఇది. రాష్ట్రం అంతా అట్టుడికిన కేసులో మీడియా వాచ్ కంటిన్యూస్ గా సెకండ్ మీడియా వాచ్ లో ఉన్నటువంటి ఈ కేసులో పోలీస్ విచారణ ఇది. ఇవాళ శవమెంట తీసుకెళ్ళాడు జైలు. ఇంకోటి కూడా గమ్మత్ ఏంటంటే ఈ అధికారులందరూ కూడా ఈ చచ్చిపోయాడు అతను మాయం చేసేసారు డెడ్ బాడీని అని చెప్పారు. సీసీటీవీకి ఎత్తలేదు. శ్మశానానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ శ్మశానానికన్నా వెళ్ళి విచారించారా? ఎవరెవరిని విచారించారు? వారి పేర్లేంటి? వారి ఊసి ఎందుకు లేదు ఇందులో? మరి వెళ్ళాలి కదా. ఏ శ్మశానంలో ఎక్కడ ఏం చేశాడో చుట్టుపక్కల బూడిద చేయాలంటే శ్మశానంలోనే చేయాలి కదా, లేకపోతే బయట అజొచ్చేస్తుంది కదా. వేరే ఎవరో ఇంటికి తీసుకెళ్తే, ఎవరో ఊరు తీసుకెళ్తే, ఎవరో పొలంలో తీసుకెళ్తే ఏంటి ఎవరో శవాన్ని తెచ్చి మన ఊళ్ళో మన పొలంలో కాలుస్తున్నాడని అనుమానం వస్తుంది కదా. మరి మీరు ఎందుకు శ్మశానాలకు వెళ్ళి విచారించలేదు? విచారిస్తే ఎందుకు మీరు దీంట్లో ఛార్జ్ షీట్ లో చెప్పలేదు? శ్మశానంలో ఏ శ్మశానంలో ఎవరు విచారించారు అనేది డిసిఆర్పి వాళ్ళని అడిగారా? డిసిఆర్పి వాళ్ళని అడగలేదు కదా. కంట్రోల్ రూమ్ లో రెగ్యులర్ గా ఎవరెవరిని అరెస్ట్ చేశారో వాళ్ళని లిస్ట్ అక్కడ డిస్ప్లే చేయాలి కదా. ఎందుకు డిస్ప్లే చేయలేదు? ఈ ఎవరైతే చనిపోయాడో హతుడి యొక్క అరెస్ట్ తర్వాత ఎందుకు అంటే కంట్రోల్ రూమ్ లో కూడా ఏ స్టేషన్ లో ఏం జరుగుతుంది అనేది కూడా యాక్టివిటీ, పోలీస్ యాక్టివిటీ, అరెస్టులు, ఎఫ్ఐఆర్లు ఏది కూడా కంట్రోల్ రూమ్ లో కూడా డిస్ప్లే చేయట్లేదు అనేది అర్థం అవుతుంది కదా. మరి కమాండ్ కంట్రోల్ రూమ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, తమిళ్ మీ ఇంటి ముందు లైట్ ఎలగపోతే నేను డాష్ బోర్డ్ లో చూస్తా, సీఎం డాష్ బోర్డ్ లో. ఎవడ మన ఇంటి ముందు పల్లెటూరులో ఎక్కడ లేకపోతే ఎక్కడో విజయవాడలో ఎక్కడో మన ముందు వీధి లైట్ ఎలగపోతే బాగు చేస్తాడు. పోలీస్ స్టేషన్ లో మనిషి చంపి శవం మాయమైందని చెప్పని పోలీసులు చెప్తున్నారు. మీ ఐజీ గారు చెప్తున్నాడు. మరి కనపడదా? సీసీటీవీ ఫుటేజ్ కనపడవా? మరి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏం చూస్తున్నారు? పోలీస్ స్టేషన్ లో రోజు సెల్ చూడాలి కదా. రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి యాక్టివిటీలు మీరు చూడరా అని అడుగుతున్నాను. కమిషనర్ గారు రాజశేఖర్ బాబు గారు చెప్పండి. చూడాలి కదా. చూడరు, పట్టించుకోరు, ఏమీ చేయరు, గాలికి వదులుతారు. డిసిఆర్పి వాళ్ళని విచారించరు, సిట్టోళ్ళు డిఎస్ఆర్ ని విచారించరు. డిఎస్ఆర్ అసలు విజయవాడ సిపి గారికి విచారించలేదు అడుగుతున్నాను. ఆయన పోలీస్ ఉద్యోగం ఎందుకు చేయట్లేదని మీరు అడగాలి కదా. అరే నీకు తెలియకుండా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్తాం ఏంటి? కొన్ని వచ్చాక అరెస్ట్ చేశాక ఎందుకు 24 గంటలలోపు మార్కాపురంలో 3 గంటలకు అంటే మళ్ళీ తెల్లారు 3 అంటే 7వ తారీఖు తెల్లారుదాం 3 గంటలలోపు కోర్టుకి అప్పచెప్పాలి కదా. ఎందుకు అప్పచెప్పలేదు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఇదేనా? సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఏం చేస్తారు? ఇన్ని ల్యాబ్సెస్ తో మీరు విచారణ, ఇన్ని ల్యాబ్సెస్ తో విచారణ చేస్తారు సార్. సరే సీసీటీవీ నేను అడిగా కదా కమిషనరేట్ లో, అంటే ఉద్దేశపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర బాబు గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని వీళ్ళందరినీ ముందు ఉద్యోగాల నుంచి తొలగించి ఒక నికార్సైనటువంటి హోంగార్డ్ నైండి పర్లా, కానిస్టేబుల్ నైండి పర్లా, దొమ్ముగా నిటారుగా ఉండేవాడిని అది విషయాలను తీసుకురంటారా అంటే అద్భుతంగా తీసుకొస్తారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ మనం వదలాలే గాని ఎవరినైనా అసలు ఎంత నేరగాడినైనా ఎంత నేరాయనైనా ఊరికి అవలేలుగా ఆశ్చర్యపోతాం.
ఆ మేధస్సుకి బుర్ర ఉపయోగించే తీరు వాళ్ళు కష్టపడారు. గుడ్ స్నానం చేయరు, అదే కాకి బట్టలు వాసన వస్తా ఉంటాయి, బనీని మార్చరు, అండర్వేర్ మార్చరు, బూట్లు మార్చరు, సాక్స్ మార్చరు, అన్నం తినరు, పని చేస్తారు. అట్లా నిజాయితీగా పనిచేసేవాడు ఒక హోమ్ గార్డ్ కానిస్టేబుల్ ఇతను కలిసి విజయవాడ సిపి గారు రాజశేఖర బాబు గారిని, డీసీపీ గారిని, ఏసీపీ గారిని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఏంటి అసలు 5 నిమిషాల్లో అసలు మొత్తం ఏం జరిగిందో రాష్ట్రానికి కళ్ళకట్టి చూపిస్తారు. కళ్ళకట్టినట్టు చూపిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ పని చేయకపోతే లేదా సీసీటీవీ లభ్యం కాకపోతే యూనిట్ హెడ్ రెస్పాన్సిబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరే కదా బాధ్యులు. సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే కనుక ఎన్ని కేసుల్లో ఇప్పటికి మీరు హైకోర్టుకి చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ లేదు, చెడిపోయింది, ఇరిగిపోయింది, వైరు దిగిపోయింది, కరెంటు పోయింది, ఎన్ని చెప్పారు, ఎన్ని డ్రామాలు ఇప్పుడు గాడారు హైకోర్టులో. దాని పర్యవసానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వినండి, మీరు 10 పాపాలు చేయమంటే అలవాటు పడినోళ్ళు 100 పాపాలు చేస్తారు, బరితెగిస్తారు. ఇవాళ మీ ఎర్రబుక్కు రాజ్యాంగం ఎర్రబుక్ పరిపాలనతోనే ఇవాళ విజయవాడలో బరితెగింపు. ఇవాళ ఈ బరితెగింపు అనేది అదే ఈ లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ అని డిక్లేర్ చేశారు. మరి కస్టోడియల్ డెత్ మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ ఇవ్వాలి కదా. జీవో ఇచ్చారు ఈ పాటికి, చాలాసేపు అయింది కదా, మధ్యాహ్నం కదా, 12 1 కోర్టు పెట్టారు కదా. మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ ఇచ్చారా అని అడుగుతున్నాను. ఎనీ కస్టోడియల్ డెత్ కి విచారణ చేయాల్సింది ప్రొసీజర్ అదే కదా. పోలీస్ ఎంక్వైరీ దాని ఇన్వెస్టిగేషన్ ఇవి చేస్తూ ఉంటాడు. కానీ మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ మీరు ఏమన్నా ఆదేశించారా? ఎందుకు ఆదేశించలేదు? నిజంగా చెప్పండి రాజశేఖర బాబు గారు, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా మీ డ్యూటీని డెలివరీ చేయడంలో మీరు ఫెయిల్యూర్ కాదా సార్? ఇది ధర్మం చెప్పండి సార్. మీ కోపం రావచ్చు, వీడు ఇష్టం చేయడం మాట్లాడుతున్నాడు, లేకపోతే నన్ను ప్రశ్నిస్తాడా, వీడు నన్ను ప్రశ్నిస్తాకే పార్టీ పుట్టినాయి సార్ చాలా. ఇక్కడ ఏబిఎస్ కార్పస్ మూవ్ చేశారు సార్ సిపి గారు, 2వ తారీఖు మూవ్ చేశారు, 4వ తారీఖు. మీరు వెంటనే అసలు ఏం జరుగుతుంది? ఈ తల్లి పిటిషన్ పెట్టినప్పుడు మీరు విచారణ చేయరు, స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయరు, లేదు హెబియస్ కార్పస్ మూవ్ చేసినప్పుడల్లా మీరే కదా పార్టీ. కనీసం అప్పుడన్నా మీరు స్టేషన్ ఎంక్వైరీ ఏం చేశారా, విచారించారా? యాతావాత ఏం తేలుతుంది? నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్పి చెప్తున్నారు కదా. నాన్ బెయిలబుల్ వారెంట్ ఎప్పుడు? ఇది చాలా జాగ్రత్తగా ఈ విచారణలో, పోలీసు విచారణలో క్రైమ్ నెంబర్ రాస్తారు. ఏ తారీఖున నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందో చెప్పరు. ఇది ఎప్పుడు? 8/12/2022 అప్పటి నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటి. ఇది ఎక్కడది? ఇది మాచవరం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ కేసు నెంబర్ ఏదో కేసు నెంబర్ అయిపోయింది, CC/0003500/2021 2021 క్రైమ్. ఆ క్రైమ్ నెంబర్ వేస్తారు, సిఎన్ఆర్ నెంబర్ వేస్తారు, క్రైమ్ నెంబర్ వేస్తారు. కానీ ఎక్కడ కూడా ఏ తారీఖు నుంచి నాన్ బెయిలబుల్ ఉందో చెప్పు. 2022 నుంచి నాన్ బెయిల్ వారెంట్. 4/3/2025 కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ వారెంట్. ఇంకోటి 31/12/2025 3వ వారెంట్. ఈ వారెంట్ లో ఆయన చెప్తాడు, ఎవరో సిఐ నాగరాజు గారు కోర్టుకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇది కోర్టు కాపీయే, ఆన్లైన్ లో తీసుకు. ఏం చెప్తాడు? SHO కృష్ణలంక PS filed separate report stating that A1 at present has been in sub jail Jagaipeta as per the information given by his mother, and that on enquiry they came to know that the accused number 1 was arrested in crime number 312/2025 for the offence under section 302 IPC of Chilakallu police station, and that the whereabouts of accused number 2 not known, such they could not serve their summons. అంటే ఆడు జైల్లో ఉండటం వల్ల సర్వ్ సమన్ చేయలేకపోయాము అని పని ఇన్ రైటింగ్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఏ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర? సెకండ్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నాగరాజు గారు ఫైల్ చేశాడు. మరి ఇది డిసిఆర్బి లో తెలకుండా ఉందా? ఈ రికార్డు డిసిఆర్బి లో ఉంటది కదా. డైలీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఇది ఎంటర్ అవ్వాల్సిందే కదా ఖచ్చితంగా. ఇది మాన్యువల్ కదా, పోలీస్ మాన్యువల్ కదా. మరి గమ్మత్తు చూడండి, విజయవాడ నగర పోలీసులు కమిషనరేట్ పరిధి చిలకల్లులో ఎప్పుడు మార్చి 2022లో మాచారం పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ వారెంట్, 2025 మార్చిలో ఇంకో వారెంట్, డిసెంబర్ లో 2025 డిసెంబర్ లో ఒకటి, మార్చి 2022లో 3 వారెంట్. ఇతను ఎప్పుడు చనిపోయిన ఆయన మర్డర్ ఎప్పుడు చేశాడు? మర్డర్ కేసులో ముద్దాయి ఎప్పుడయ్యాడు? హత్యా నేరం కింద డిసెంబర్ 2025. అంటే ఆల్మోస్ట్ ఈ 3 వారెంట్లు ఇచ్చిన తర్వాత ఇంచుమించుగా అదే డేట్ లో ఏమన్నా ఒక వారెంట్ ఏమన్నా డేట్ తేడా, అంటే ముందు వెనక ఒకటి వెనకున్నట్టు. అంటే ఆ మర్డర్ తర్వాత వారెంట్, అంటే మర్డర్ కేసులో ఇరుక్కున్న తర్వాత వారెంట్ ఇచ్చారు. 2 వారెంట్లు ముందే ఉన్నాయి. ఇంకో గమ్మత్ తెలుసా? ఈ కుర్రాడు ఎలా వచ్చాడు మర్డర్ కేసులో, బయటకి ఎట్లా వచ్చాడు అనుకున్నారు? చిల్లకల్లు పోలీసు వారు విజయవాడ కమిషనరేట్ పరిధిలో సిపి రాజశేఖర బాబు గారి నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో నేరం చేసినటువంటి రుజువు చేసేటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం వల్ల డిఫాల్ట్ బెయిల్ లో బయటకు వచ్చాడు. ఈ కుర్రాడు డిఫాల్ట్ బెయిల్ లో బయటకు వచ్చాడు. అంటే ఏంటి? ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం మూలంగా, పోలీసు వారి యొక్క ల్యాబ్స్ మూలంగా బయట. మరి ఏం చేయాలి? అప్పుడు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు? వీటిలో పోలీస్ భాషలోనే మాట్లాడతా. నిజాయితీగా మీరు చేయదలుచుకుంటే ఆ కుర్రాడిని ఉద్దేశపూర్వకంగా బయటకు వదలకపోతే గానీ, వదలాలని మీరు అనుకోకపోతే, ఆ కుర్రాడిని ఉద్దేశపూర్వకంగా మీరు వదలాలని అసలు మీరు 2024 జూన్ లో మీ గవర్నమెంట్ వచ్చింది కదా, సిపి గారు వచ్చాడుగా, ఆల్మోస్ట్ జూన్ జూలైలో వచ్చేసినట్టున్నాడు కదా సిపి గారు. 2024 జూన్ జూలైలోనే ఇప్పుడు జూన్ లోనే వచ్చేసాడు కదా.
మరి అప్పటి నుంచి 2 వారెంట్లు ఉన్నాయి కదా, మరి అప్పటి నుంచి ఈ కుర్రవాడిని ఎందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ లో మీరు అరెస్ట్ చేయండి. రెండోది, మర్డర్ కేసులో ఇరుక్కుని దొరికాడు కదా, ఆ దొరికినప్పుడు 90 రోజుల్లో మీకు ఛార్జ్ షీట్ అయ్యడానికి టైం సరిపోలా. 85వ రోజు, 86వ రోజు, 87వ రోజు, 88వ రోజు, 89వ రోజు పీటీ వారెంట్ వేయచ్చు కదా. పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఆ కేసులో మీరు రిమైండ్ చేసుకోవచ్చు కదా బెజవాడలో. అది కొన్నాళ్ళు ఇంకో 2 నెలల్లో, నెల 2 నెలల్లో, 3 నెలల్లో నడుస్తుంది కదా. ఒకవేళ బెయిల్ వస్తుంది అనుకుంటే ఇంకో పీటీ వారెంట్ వేయచ్చు కదా. అన్ని కేసుల్లో మనం సర్వసాధారణంగా ఇదే చేస్తాం. పోలీసు వారు ఒకటి మీద 4-5 కేసులు ఉంటే పీటీ వారెంట్ వేసి తీసుకో, ఒక దాంట్లో బెయిల్ వస్తుంటే ఇంకో పీటీ వారెంట్ కదా. మనం జగన్ గారు గవర్నమెంట్ పడిపోయిన కాడి నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఇంతే కదా. ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో పీటీ వారెంట్ అదే రోజు ఇంకా వచ్చి మళ్ళీ అథారిటీ తీసుకెళ్ళి ఈ కరోనా ఆ రకంగా ఎందుకు తీసుకెళ్లేదు, ఎందుకు ఆపలేదు, డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇప్పించారు మీరు అడుగుతున్న పోలీసు. ఉద్దేశపూర్వకంగా విజయవాడ కమిషనరేట్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వకపోతే కుర్రాడు బయటికి ఎందుకు వెళ్తాడు. అసలు 2022 నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్ల తర్వాత పోటుగాడి ప్రభుత్వం అని చెప్పేటువంటి లా అండ్ ఆర్డర్ చూస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విజయవాడ కమిషనరేట్ లో 2 ఏళ్లగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు పట్టించుకోలేదు. లేదు, మర్డర్ కేసులో ముద్దాయిగా అయితే అప్పుడు ఎందుకు పీటీ వారెంట్ లేదు, ఎందుకే లేదు, డిఫాల్ట్ బెయిల్ ఎందుకు వచ్చింది. నాకైతే ఏతాబాతా నాకు ఒక అనుమానం. ఒకవేళ ఈ కుర్రాడిని ఏమన్నా ఆస్తుల సెటిల్మెంట్ కి ఏమన్నా పోలీసు వాడు తెలంగాణ నయ్యం లాగా ఇక్కడ ఏమన్నా బెజవాడ నయ్యం లాగా ఈ కుర్రాడిని ఏమన్నా వాడుతున్నారా నాకు అనుమానం. మీరు సందేహం నివృత్తి చేయాలి. ఎందుకని అసలు విజయవాడ నగరంలో పోలీసు టాస్క్ ఫోర్స్ అంటే అదిరిపోవాలి. ఎందుకని ఇది రాజధాని. మరి 2 ఏళ్ల నుంచి 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉంది. ఓ మర్డర్ కేసులో ముద్దాయి డిఫాల్ట్ బెయిల్ వచ్చి వెళ్ళిపోయాడంటే ఎలా అన్నాడు. వెరీ సిపి ఎక్కడ రాజశేఖర్ బాబు గారు, ఎక్కడ మీ ఉద్యోగం, ఎక్కడ మానిటరింగ్ లేదు కదా. కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడండి. ఇన్వెస్టిగేషన్ కూడా నీచంగా జరుగుతుంది, అసహ్యంగా జరుగుతుంది. మసి పూసి మారేడికాయ చేస్తున్నారు, తూతూ మంత్రంగా చేస్తారు. అసలు కేసు ఎట్లా నిలబడదు? ఇంత అసహ్యంగా చేస్తే, ఇంత దరిద్రంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ఈ కేసు ఎట్లా నిలబడుతుంది? నాగరాజు శిక్ష ఎట్లా పడుతుంది? ఒక్క నాగరాజే ముద్దాయి. ఎందుకు ముద్దాయి నాగరాజు? అరే నువ్వు ఒక్కడే ఒప్పుకోరా మనందరి తరపున, లేకపోతే సిపి, డిసిపి, ఏసీపీ వాళ్ళు ఇళ్ళు అందరం పోతాం, అందరం ముద్దాయిలు అవుతాం. సాక్షులు అందరూ ఎవరు? కానిస్టేబుల్స్ మొత్తం సాక్షులు, కానిస్టేబుల్స్ అందరూ సాక్షులు. శవం కనపడదు, బూడిది కనపడదు, విచారించరు, సెల్ ఫోన్ తీసుకోరు, కాల్ రికార్డ్స్ తీసుకోరు. సస్పెండ్ చేసిన కాడి నుంచి ఎవరెవరు ఎందుకు కలిశారో విచారించరు. టాస్క్ ఫోర్స్ వాళ్ళని విచారించరు. టాస్క్ ఫోర్స్ రికార్డ్స్ వెరిఫై చేయరు. సిపికి ఎందుకు తెలదో చెప్పరు. డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ సిపి ఎందుకు పర్సూ చేయట్లేదు? నెల క్రైమ్ మీటింగ్ చేయాలి, నెల క్రైమ్ మీటింగ్ ఎందుకు చేయట్లేదు? చేస్తే ఈ కుర్రాడు గురించి ఎందుకు అసగనుకోవట్లేదు? మర్డర్ కేసులో డిఫాల్ట్ బెయిల్ వస్తే వెంటనే ఆ పోలీసుని సస్పెండ్ చేయాలా అక్కర్లేదా? ఆ చిల్లకల్లో ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఐఓ ఉన్నారో ఆ మర్డర్ కేసు ఐఓ ఛార్జ్ షీట్ ఫైల్ చేయనందుకు సస్పెండ్ చేశారా? చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? రాజశేఖర్ బాబు నాకైతే అనిపించేది భజనకు అలవాటు పడిపోయారు. బాగా వీరులుగా మీ కింద ఎస్హెచ్ వాళ్ళు భజన కొడుతుంటే అసలు తప్పితే ఆ భజన గానాలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. జయము జయము చంద్రన్న జయము జయము అంటే ఆనందంగా వింటుంటాడు. అంటే మీరు కూడా ఆ భజనకి మీరు వింటున్నారు తప్పితే పోలీస్ గాలి కుదిలారు అనేది 100%. చివరిగా వ్యక్తిగతంగా నాకు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని మీ ద్వారా, మీడియా ద్వారా, ఈ ప్రపంచం ద్వారా పోలీసు వారిని అడుగు. సిఐ నాగరాజు గారి మొబైల్ సీజ్ చేస్తారా చేయరా? ఆయన ల్యాప్టాప్ ని మిగతా అన్ని ఇంట్లో వాళ్ళందరి ఎలక్ట్రానిక్ డివైజెస్ ని చేస్తారా చేయరా? ఆయన ఇంట్లో ఐపీ అడ్రస్ కి ఎప్పుడెప్పటి నుంచి ఏ ఇంటర్నెట్ కాల్స్ వస్తున్నాయో మే 1వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటారా తీసుకోరా? ఆయన దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలని కూడా తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించరా? ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తారా? కాల్ డీటెయిల్స్ తీసుకుంటారా తీసుకోరా? ఆ కాలంలో ఎవరెవరికి టచ్ లో ఉన్నాడు ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారా చేయరా? అలాగే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి, అలాగే ఏసీపీ, డీసీపీ, విజయవాడ సిపి, టాస్క్ ఫోర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరి, స్పెషల్ బ్రాంచ్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లు తీసుకుంటారా తీసుకోరా? సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం ఎందుకు లేకుండా పోయినాయి? విజయవాడ సిటీలో ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేవా? పనిచేయవా? లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అరైజ్ చేసేస్తారా మీ పోలీసు? మరి పని చేస్తే కంట్రోల్ రూమ్ లో కూడా పని చేయాలి కదా. మరి దాని గురించి మీరు ఎందుకు మెన్షన్ చేయలేదు? సాయి కృష్ణ ఫోన్ ఏమైంది? సాయి కృష్ణ ఫోన్ కి ఎవరెవరు ఫోన్లు చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఆ ఫోన్ ఎక్కడ ఉంది? అలాగే అసలు మామూలుగా ఏంటి ఆయన మా ఎంపీ అవినాష్ రెడ్డి గూగుల్ టేక్అవుట్ అని 100 మాట్లాడారు మీ తెలుగుదేశం వాళ్ళందరూ. అయ్యా సిట్టు వారు, నాగరాజు గారి ఫోన్ గూగుల్ టేక్అవుట్ తీశారా? ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏ శ్మశానానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, శివాంతికి ఎక్కడికి వెళ్ళాడు, ఏ తారీఖున ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని గంటలకు వెళ్ళాడు, గూగుల్ లుకౌట్ తీరా? విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గూగుల్ టేక్అవుట్ తీస్తారా తీరా? తీయాలి కదా. సిఐ నాగరాజు ముద్దాయి నాగరాజు గారి గూగుల్ లుకౌట్ చూస్తే ఆయన సిపి గారిని ఎన్నిసార్లు కలిశాడు, సిపి గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, అన్ని వస్తాయి కదా. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని డాంబికాలు పెరిగినా, ఎంత విషం చిమ్మినా జగన్ గారి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని, లా అండ్ ఆర్డర్ ని మీ నాయకత్వంలో మీరైతే ఎర్ర బుక్కు పేరు మీద సర్వనాశనం చేశారనైతే మాత్రం ఘంటాపదంగా చెప్పగలను.